నేను చెప్పాను సామాన్ తీసుకోమని. కూలీ నంబర్ 1. అయితే మాత్రం చెప్పా పెట్టకుండా సూట్ కేసులు తీసుకెళ్ళిపోతున్నావు. నొక్కేద్దామనే. మాస్టర్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. సామాన్లు మోయటానికి మీకు మనిషి కావాలి, చేయడానికి నాకు పని కావాలి. ఇష్టం లేకపోతే మీ సామాన్లు మీరే మోసుకోండి. నేనెందుకు మోస్తాను? ఏ కూలీ కూలీ ఏ కూలీ ఏ కూలీ ఇట్లా ఇట్లా. ఇక్కడ కూలీ సామాన్లు ముట్టుకున్నాడంటే మరో కూలీ ఆ సామాన్ల మీద చేయి గడివేడా. అలాగా అయితే తప్పేదేముంది, నువ్వేమోయ్. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి సార్. బీడీ తాగితే పొగొస్తుంది కానీ పొగ తాగితే బీడీ రాదు సార్. మనిషి మీద నమ్మకం ఉండాలి. తమాషాగా ఉందే. నువ్వు నాకు భలేగా నచ్చావయ్యా. ముందు ముందు ఇంకా భలేగా నచ్చుతాను సార్, మీరు రండి. ఆటోనా టాక్సీనా? ఆటో. ఆటో. రావయ్య త్వరగా. లగేజ్ లోపల పెట్టు త్వరగా. అలాగే మీరు లేవండి సార్, నేను పెడతాను. పెట్టు జాగ్రత్త. ఎంత ఇమ్మంటావయ్యా? కష్టాన్ని నమ్ముకున్నవాడు సార్, చూసి మీరేదో. 20 రూపాయలు. 20 వద్దు సార్, నా కష్టానికి 10 రూపాయలు చాలు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిజాయితీ పనులు ఉన్నారంటే నిజంగా మన దేశం. ఆటో 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 అమ్ముతాంగా. మీరు ఇక్కడే ఉండండి సార్, మీ లగేజ్ జాగ్రత్తగా ఇక్కడే ఉండండి. సర్వస్వం ఉందయ్యా. మీరేం కంగారు పడకండి. నా సైకిల్ దొంగ దొంగ. ఆగవయ్యా, అతను దొంగ కాదయ్యా. నీ సైకిల్ చేజింగ్ కోసం తీసుకెళ్ళాడు. తిరిగి రాగానే ఇచ్చేస్తాడు. అసలు వస్తాడంటారా? ఎందుకు రాడయ్యా? ఇదిగో అసలు అతను ఎవరనుకున్నావు? కూలీల్లో ఆనిముత్యం. ఒక్క సంగతి చెప్తాను, గుర్తుంచుకో. బీడీ తాగితే పొగ వస్తుంది కానీ పొగ తాగితే బీడీ రాదయ్యా. మనిషి మీద నమ్మకం ఉండాలి. నా ఆటో ఎదురా అంటే ఆటో కూడా వాడిది కదా. కొంపదీసి ఇద్దరు తోడు దొంగలా. గురుగారు, మీ పర్సనాలిటీ పర్సనాలిటీ అండి. అవునా? మీ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క కంట్రీలో చేసినట్టు ఉంటుందండి. మీరు మలేరియా మీద టైఫాయిడ్ వచ్చి చిక్కిపోయిన షారుఖ్ ఖాన్ లా ఉంటారండి. చేపలు పడక నాన్సత్తుంటే నీ జోకులేటర్ బాబు. మీరు బ్రాహ్మణులు కదా. అవునైతే క్యాస్ట్ ఫీలింగ్ తో పడట్లేదు. నువ్వు నార్మే. నా క్యాస్ట్ దానికలే తెలుసా? దాని క్యాస్ట్ మీకు తెలుసు కదా. అలాగంటావా? ఈడైతే వాళ్ళైతే జిల్లాలేదో వచ్చి కూకున్నాడు. దేంతో పడతాడా? जाओ मछली जाओ मछली जाओ 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 చేపలు ఎగిరెళ్తున్నాయేంటి? ఇదిగో మొత్తం గైడా, నీ కాడికైతే చేపలు ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇవి మూసి నది చేపలు. వీటి మెదడు తోకలో ఉంటుంది. రా అంటే పోతాయి, పో అంటే వస్తాయి. అందుకే నీటిలోకి జావ్ అన్నాము. అవి ఒడ్డుకి ఆవయి మా సంచిలో పడ్డాయి. అయితే నేను అంటాను, అనండి. పోతాయి, జావ్ అనండి, వస్తాయి. ఇదేంటి చేప కాళ్ళు ఉన్నాయి? చేప కాదు, ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని కప్ప అంటాడు. అయితే మరి నానెవరిని? మీరెవరో మీకే తెలవనప్పుడు నాకు ఎలా తెలుస్తుంది తొండా భయ్యా? పొద్దున్నే ఆ వీధుల వెంట వెళ్ళడం ఏమిటి, ఆ కుక్కలు అరవడం ఏమిటి, ఆ పిల్లలు రాళ్ళిచ్చుకుని కొట్టడం ఏమిటి, ఏమిటి మనకి కర్మ? పోలేండి, పొద్దున్నే గుళ్ళు గోపురాలంటూ తిరిగినా రాత్రి అయ్యేసరికి మందు స్కీమింగ్ లోనే ఉన్నాం కదా. ఎలాగూ మందు కార్యక్రమం ఉంది గనక శాస్త్ర ప్రకారం ఆయన వచ్చేదంటే కాస్త భక్తి నటించి భజన చేద్దాం. అమరపడిపోతాడు జీవి. చాలా సంతోషం. మీరు అలా భక్తి పారవశ్యంలో చెలరేగిపోతుంటే ఈ సీతారాములు ఎంత ఆనందిస్తారు. కానీ రామభజనకు ఓ పద్ధతి ఉంది. దయచేసి భక్తులంతా తివాసి మీద ఆశీనులోకి వెళ్ళి ఇవాళ తివాసి సెటప్ అనుకుంటాను. అది రాముడు ఆ పెట్టి తీసి ఎవరి వాళ్ళకి అందించే. రామచంద్ర ప్రభు. ఏమిటండి బాబు ఇవి? చిడతలు తాళాలును. ఎందుకండి? పసందుగా భజన సాగించడానికి అవసరమైన సంగీత సామగ్రి. వీటితో మేమంతా భజన చేస్తాం. మరి మందు? ఛీ,
రామభజన చేసే నోటితో మందు అని అడగడానికి సిగ్గులేదు నీకు? ఈ వేళ నుంచి ఆ నీచము క్షుద్రమైన పానీయాన్ని వదిలేశాం. భజన కాగానే శ్రీవారి పాదతీర్థం, ఆ తర్వాత చల్లటి కొబ్బరి నీళ్ళు. అమ్మో, నా కడుపులో పోట్లు వస్తున్నాయి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. పోట్ల ఎందుకయ్యా? ఇంటికి అలా కూర్చో, మన పెరట్లో ఆబోతుంది. ఉత్సాహంగా వచ్చి 2 పోట్లు ఇస్తున్న పొట్టలో ఎక్కడదక్కడ చదువు. బాబు తాళాలు ఇస్తే నేను ఇంటికి వెళ్ళి భజన చేసుకుంటాను బాబు. ఇంటికా? వ్యక్తిగతంగా భజన చేస్తే ముక్తి మోక్షం లభించవు నాయన. భజన అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక చోట కూర్చుని ప్రశాంతంగా సామూహికంగా చేసినప్పుడే దాని ఫలితం. మర్చిపోయాను, రేపటి నుంచి ఇదే వేళకి ప్రతిరోజు ఇక్కడ భజన కార్యక్రమం ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని, కడుపులో పోట్లు వచ్చి గాని, నీరసంగా ఉండి గాని, భజనకు హాజరు గాని పక్షంలో నేను మాత్రం రాను. 1 గంట అటు ఇటులో ఆబోత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది. పంతులు మొదలు పెట్టు. మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ముసదానికి డబ్బులు ఇవ్వద్దని. ఇప్పుడు ఆ డబ్బులు అది ఏం చేస్తో తెలుసా? వదలండి, అసలు మీ మూలంగానే వీళ్ళంతా సోంబేలో తయారవుతున్నారు. నెలలో 10 రోజులైనా దాన్ని సంతోషంగా ఉండనిరా. మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది. అది దాని కర్మ, అలాంటి కొడుకును కన్నందుకు. దానికోసం మీరు కట్ల డబ్బులు ఇస్తారా? మీరు చేసే పని నాకేం నచ్చలేదు. నా లక్ష్మికి నచ్చుతుందిరా. అమ్మగారి పేరు చెప్పి నా నోరు మూయించండి. అయ్యో పోయింది, మీరు వెళ్ళండి. రండి. ఈ ఏరియాలో ఒక్క కాకి కూడా ఉండాలని వీలేదు. మొత్తం అన్ని కాల్చండి. ఇదిగో చిన్న కాకులను దంపమన్నా బాగానే ఉంది. ఏ రంగు కాకులను చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? కాకుల్లో రంగులా? నువ్వు ఈ జన్మకి పర్మనెంట్ కావు. కాకుల రంగులో ఉన్నానని నన్ను కూడా కాల్చేసారు రోయ్. నీళ్ళలో మొసళ్ళని చెప్పేవాడు బలించి భయపడతావేంటి? నా బట్టలు తడిపోతావు. ఏంటన్నా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు లేరే. కాదు, ఏదో మగ గొంతు వినిపించింది. లేదు నాన్న, నేనే మిమిక్రీ నేర్చుకుంటా. మిమిక్రీ చూస్తారా? చూసారా? బాగుందా? బాగుంది. ఏమిటో అంత మాయగా ఉంది. అవును, నీ బట్టలే తెలిసిపోయేంటి? బాత్రూమ్ లో ట్యాప్ రిపేర్ అయితే బాగా చూస్తున్నాను నాన్న. నీకేదో అయింది. అవును నాన్న, నాకేదో అవుతుంది. సర్లే, ముందు ఆ బట్టలు మార్చుకో, లేకపోతే జలుబు చేస్తుంది. అలాగే నాన్న.